హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ శివరాత్రి. శివరాత్రి అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివరాత్రి అంటే ఫిబ్రవరి నుంచి మార్చిలోపు వస్తుందండి. ఇది శివుడు మరియు పార్వతీదేవి వివాహం జరిగిన పవిత్రమైన రాత్రిగా హిందువులు జరుపుకుంటారు. మాఘ బహుళ చతుర్దశి నాడు శివుడు ఆజ్ఞానాన్ని చీకటిని నశింపజేసి తన అనుగ్రహాన్ని అందించే రాత్రిగా దీనికి విశిష్టత ఉంది. ఒకరోజు ఉపవాసం, జాగరణ మరియు శివలింగానికి అభిషేకం చేయడం శ్రేష్టమని పురాణాలు చెబుతున్నారు. మహాశివరాత్రి విశేషాలు: నిత్యం అభిషేక ప్రియుడు శివునికి బిల్వపత్రాలు, పాలు, పెరుగు, తేనెతో అభిషేకం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. జాగరణ విశిష్టత: రాత్రంతా నిద్రపోకుండా శివనామస్మరణ చేస్తూ జాగరణం చేయడం వల్ల యోగ సాధనలో శివానుగ్రహం కలుగుతుందని నమ్మకం. శివతాండవం: శివుడు ఈ రాత్రి తన ప్రసిద్ధ తాండవ నృత్యం చేశాడని పురాణాలు పేర్కొంటున్నాయి. నిరాకర రూపం: మహాశివరాత్రి రోజున శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడని, అందుకే శివలింగోద్భవ సమయం ఎంతో పవిత్రమైనదని భావిస్తాం. ఇలా చేయడం వల్ల మనకి శివరాత్రి వచ్చిందండి. ఆ శివరాత్రిని అందరూ హ్యాపీగా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ శివరాత్రి. బాయ్.